జై హింద్ కెడెట్స్. రాబోయే ఏబిసి సర్టిఫికేట్ ఎగ్జామ్స్ కి మీ ప్రిపరేషన్ మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాము. దేనిపైన అయితే మీరు ఆన్సరింగ్ చేస్తారో దాని ఫిల్లింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అన్నది ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్స్ట్రక్షన్స్ టు ఫిల్ ఓఎంఆర్ షీట్ ఇక్కడ చూపించినట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ రోజైతే ఏ డేట్లో అయితే ఎగ్జామ్ ఉందో ఆ డేట్ని ఇక్కడ మెన్షన్ చేయండి అండ్ నేమ్ ఆఫ్ ద ప్లేస్ ఎక్కడైతే మీరు ఎగ్జామ్ రాయబోతారో అది కూడా మెన్షన్ చేయండి. రెజిమెంటల్ నెంబర్, ఏ రెజిమెంటల్ నెంబర్ అయితే మీకు అలాట్ చేయబడిందో ఆ రెజిమెంటల్ నెంబర్ని ఒక్కొక్క బాక్స్లో జాగ్రత్తగా ఫిల్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతిదీ కూడా బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. టీ ఫస్ట్ మీ లెటర్ టీ కాబట్టి టీ కిందన మీరు జాగ్రత్తగా బబుల్ చేయండి. ఈ బబుల్ చేసే విధానం ఎలా అన్నది మనం ముందు తెలుసుకున్నాం. GRSలో మీకు రెజిమెంటల్ నెంబర్లో ఏదైతే అలాట్ అవ్వబడిందో కేవలం ఆ లెటర్ని మాత్రమే మీరు బబుల్ చేయండి. ఈ విధంగా ప్రతి ఒక్క నెంబర్ ఏదైతే మీకు అలాట్ చేయబడిందో ఆ నెంబర్ కింద ఉన్న ఈ యొక్క లైన్స్లో మీకు ఈ నెంబర్ ఏ డిజిట్లో అయితే ఉందో ఆ కింద మాత్రమే మీరు బబుల్ చేయండి. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద బెటాలియన్, మీది ఏ బెటాలియన్ అయితే ఉందో ఆ బెటాలియన్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మీరు రాయండి. నేమ్ ఆఫ్ ద కెడెట్, మీ యొక్క పూర్తి పేరు, ఏ పేరైతే మీరు ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు మీరు ఇచ్చున్నారో మీ సర్నేమ్తో సహా ఆ పూర్తి పేరుని ఈ విధంగా రాయండి. అండ్ నేమ్ ఆఫ్ ద ఫాదర్, మీ ఫాదర్ నేమ్ కూడా అదే విధంగా రాయండి. నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, మీ యొక్క స్కూల్ నేమ్ని మీరు ఇక్కడ పూర్తిగా రాయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే కరెక్ట్ మెథడ్ అండ్ రాంగ్ మెథడ్ టు ఫిల్ ఓఎంఆర్ షీట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మీకు కరెక్ట్ మెథడ్, రాంగ్ మెథడ్ ఇచ్చున్నారు. ఈ రాంగ్ మెథడ్లో మీరు ఈ విధమైన 4 థింగ్స్ ఒక్కసారి చూసినట్లయితే ఆప్షన్కి మీరు ఇంటూ చేసినా కానీ ఏదైతే సరైన ఆప్షన్ మీకు ఆన్సర్ వచ్చిందో దాన్ని మీరు కేవలం హాఫ్ బబుల్ చేసినా కానీ, మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ని మీరు కేవలం టిక్ చేసి వదిలేసినా కానీ, రాంగ్ ఆన్సర్ని మీరు స్ట్రైక్ ఆఫ్ చేసినా కానీ, మీరు ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పెట్టినా కానీ ఈ విధమైన ప్యాటర్న్ ఫాలో అయితే మీకు ఫైనల్ ఓఎంఆర్ స్కానింగ్లో ఆ ఆన్సర్ ఇన్వాలిడ్గానే ప్రకటించబడుతుంది. ఇప్పుడు కరెక్ట్ మెథడ్ టు ఫిల్ ఓఎంఆర్ షీట్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన ఆన్సర్ బి అనుకోండి, ఆ బి సర్కిల్ని మాత్రమే మీరు పూర్తిగా ఫిల్ చేయాల్సింది ఉంటుంది. ఏ మాత్రం కూడా మీరు ఫిల్ చేసే ప్రాసెస్ ఈ సర్కిల్కి అవుట్ సైడ్ వెళ్ళకూడదు. విత్ ఇన్ దిస్ సర్కిల్ కంప్లీట్ ఫిల్అప్ అనేది ఉండాలి. ఈ మెథడ్స్లో మీరు ఏది ఫాలో అయినా కానీ అది ఇన్వాలిడ్గానే ప్రకటిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి ఒక ఆప్షన్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కనుక ఏదైతే మీకు ఆన్సర్ అనిపించిందో దాన్ని మాత్రమే ఫుల్గా మీరు బబుల్ చేయండి. ఒకదాన్ని బబుల్ చేసి అదే రోలో ఇంకేదైనా మీరు స్ట్రైక్ ఆఫ్ చేసినా, ఒక క్వశ్చన్కి 2 ఆప్షన్స్ని మీరు ఇంక్లూడ్ చేసి రెండింటిని బబుల్ చేసినా కానీ అది మీకు ఫైనల్ ఓఎంఆర్ స్కానింగ్లో ఇన్వాలిడ్ చేస్తారు. ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, మీకు ఏదైతే ఆన్సర్ వచ్చిందో దాన్ని మీరు కేవలం స్ట్రైక్ ఆఫ్ చేసి వదిలేసినా కానీ అది మీకు ఇన్వాలిడ్గానే ప్రకటించబడుతుంది. థర్డ్ చూపించినట్టు మీరు సర్కిల్ అవుట్ సైడ్ బబుల్ చేస్తే ఈ విధంగా కొంచెంగా అది కూడా ఇన్వాలిడ్. ఫోర్త్ పాయింట్ల ప్రకారం షేడ్ ఆఫ్ చేసి వదిలేసిన. ఫిఫ్త్లో చూపించినట్టు మీరు సర్కిల్కి హాఫ్ మాత్రమే ఓఎంఆర్ బబుల్ చేసిన, వీటిల్లో ఏ ప్రాసెస్ మీరు ఫాలో అయినా మీరు కరెక్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పెట్టినా కానీ ఫిల్అప్ చేసిన ప్యాటర్న్ తప్పు అయితే ఫైనల్ ఓఎంఆర్ స్కానింగ్లో మీరు మీ మార్క్స్ అన్ని లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కరెక్ట్ మెథడ్ టు ఫిల్ ఓఎంఆర్ ప్రాసెస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్కి ఏ ఆప్షన్ కరెక్ట్ అయినప్పుడు ఏని మాత్రమే ఫిల్ చేయండి, మిగిలిన ఏ ఒక్క ఆప్షన్స్ని టచ్ చేయొద్దు. బి, మీ యొక్క సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ బి అయితే కేవలం బినే ఫిల్ చేయండి. ఆ విధంగా మీకు ఏ క్వశ్చన్స్కి ఏ ఆన్సర్స్ అనేది వస్తాయో ఆ ఆన్సర్ని మాత్రమే కంప్లీట్గా సర్కిల్ చేయండి. సో ఈ విధంగా ఓఎంఆర్ ప్రాసెస్ని మీరు ఫిల్ చేయండి. మీకు ఈ ఓఎంఆర్ అనేది మేము షీట్ మీకు సెండ్ చేస్తాము. దాన్ని మీరు ప్రింట్ తీసుకొని మీరు మీ క్వశ్చన్ ఏ విధంగా అయితే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓఎంఆర్ ఫిల్లింగ్ ఎలా చేయాలి అన్నది మీకు ఎగ్జామ్ ముందర ఈ ప్రాక్టీస్ ఫైనల్ ఎగ్జామ్ రోజు ఎంతగానో మీకు హెల్ప్ అవుతుంది. ఎటువంటి మిస్టేక్స్ కాకుండా మీకు కాపాడుతుంది. మీకు రాబోయే ఏబిసి సర్టిఫికేట్ ఎగ్జామ్స్కి ఓఎంఆర్ బబ్లింగ్ ఎలా చేయాలి అన్న దాని గురించి మీకు అవగాహన కలిగిందని అనుకుంటున్నాము. మీ రాబోయే ఎగ్జామ్స్కి మంచిగా చదవండి, ప్రాక్టీస్ చేయండి అండ్ టాప్ గ్రేడ్ తెచ్చుకునేందుకు పూర్తిగా ప్రయత్నాన్ని చేయండి. Wish you all the very best for your upcoming CERT exams. Thank you.